ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు సస్యశ్యామలం చేయాలని నిర్ణయించామని మంత్రులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రుల బృందం రాజీవ్ సాగర్ ద్వారా 1.681 కోట్లతో 2 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సీతమ్మ బ్యారేజీ చూస్తే కడుపు తరుక్కుపోయేలా ఉందని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పాలనకు మద్దతు తెలపలేని పొంగులేటి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి సాధ్యమైనంత మేరకు చివరన ఉన్నటువంటి ప్రాజెక్టు గోదావరి నదిపైన తెలంగాణ ప్రాంతంలో సో మాక్సిమం నీటిని యూటిలైజేషన్ లో తెచ్చుకోవడం కోసం కావాల్సిన అన్ని చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం. త్వరితగతిన రివ్యూ చేస్తూ నిధులు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసి జిల్లాకు నీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు రివ్యూ చేసుకుంటూ ఇచ్చాం. ప్రాజెక్టులు చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మేము కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ ని మిగిలి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి సాధ్యమైనంత వరకు గోదావరి జలాల్ని వినియోగంలో తీసుకొని వచ్చి అనాదిగా ఎదురు చూస్తున్నటువంటి పంట పొలాల సమస్య రైతుల ఆశలు నెరవేర్చడం కోసం మా ప్రయత్నం అంతా స్పీడ్ గా చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అన్ని ప్రాజెక్టులని రీడిజైన్ పేరుతో బేషిజాలకపోయి వారి మార్కు ఉండదు అని ఒక దురుద్దేశంతో వాటన్నిటినీ వైండప్ చేస్తే ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఎక్కడ భేషజానికి పట్టుదలకి పోకుండా వారు తప్పు చేశారని తెలిసి కూడా ఆ తప్పుని వీలైనంత సరిదిద్దుతూ వీలైనంత ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఇక్కడ సీతారామ ప్రాజెక్టు గాని అక్కడ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మహా అద్భుతమైన ప్రపంచంలో 8వ మహా అద్భుతమని చెప్పే కాళేశ్వరాన్ని కూడా సరిదిద్దాలనే తపన ఉందే తప్ప ఈ ప్రభుత్వానికి బేసిజాలకపోయి వారి కట్టిన ప్రాజెక్టుని పక్కన పెట్టాలనో వదిలేయాలనో ఈ ప్రభుత్వం అనుకోదు కూడా. ఈ సీతారాం సాగర్ ప్రాజెక్టు విషయంలో 8,500,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒకే ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలే. మరి ఇది వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి నాయకత్వంలో, అదేవిధంగా మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మరి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు తూచా తప్పకుండా మరి పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. అంటే గతంలో పొరపాట్లు మీకు తెలియజేసి పొరపాట్లు జరిగినాయి, కానీ మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నదీ జలాలు పుష్కలంగా పారే విధంగా మేము మా సంపూర్ణ కృషి ఉంటుంది, సాధిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం.